Now presentation of agriculture and allied sectors budget for 2017 and 18 by Minister for Agriculture. గౌరవ అధ్యక్షుల గారికి మరియు గౌరవ సభ్యులకు 2017-18 సంవత్సరానికి నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాను. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ పవిత్ర శాసనసభకు వరుసగా 4వ సంవత్సరం కూడా వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన 2017-18 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టే భాగ్యం కల్పించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన నూతన రాజధాని అమరావతిలో నిర్మించిన శాసనసభలో మొట్టమొదటిసారిగా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు గర్విస్తున్నాము. ఇది రైతు రక్షణ ప్రభుత్వం అధ్యక్ష. ఇది రైతు శ్రేయోదాయక ప్రభుత్వం. ఇది భారతదేశ చరిత్రలో తొలిసారిగా వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం. రైతు సంక్షేమమే మన శ్వాస, ధ్యాస, ఆశ. ఆ రైతును రాజుగా చేసే సదాశయంతో, సత్సంకల్పంతో సవినయంగా వ్యవసాయ బడ్జెట్ను మీ ముందు సమర్పిస్తున్నాను. ప్రస్తుత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రైతులు గడ్డు కాలంలో కూడా సమస్యలను అధిగమించే విషయంలో తమ నిబద్ధతను చూపారు. 2016 ఖరీఫ్ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ రంగం పని విధానం ప్రశంసించదగినది. అనావృష్టి మరియు వర్షాభావ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రైతుల సామర్థ్యం మరియు నిర్వహణ గణనీయమైనది. ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు 2016-17 సంవత్సరంలో 14% వృద్ధి సాధిస్తున్నాయని తెలియజేయటకు సంతోషిస్తున్నాను. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటం మా ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం. నిబద్ధతతో మరియు సమర్థవంతంగా పనిచేయటకు వ్యవసాయము మరియు అనుబంధ రంగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చుటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఋతుపవనాల వైఫల్యం వలన రైతులు తమ ఆదాయాన్ని కోల్పోయి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయానికి పునరుజ్జీవం కలిగించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. వ్యవసాయం ఒక ఆదాయ వనరుగా, ఖర్చులు తగ్గించే విధంగా, వాతావరణ ఒడిదుడుకుల పరిస్థితిని తట్టుకునే విధంగా శక్తినిచ్చు సుస్థిర వ్యవసాయ పద్ధతులు అవసరమై ఉన్నవి. వ్యవసాయ సమస్యలు అధిగమించుటకు ఈ ప్రభుత్వం వినూత్నమైన విధానాలను మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయుటకు ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తుంది. వ్యవసాయ శాఖ 28.5% తక్కువ వర్షపాతం మరియు దీర్ఘకాల వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ 2016-17లో ఆహార ధాన్యాల ఉత్పత్తి అంచనా 156.85 లక్షల మెట్రిక్ టన్నులు కాగా ఇది 2015-16లో సాధించిన 143.78 లక్షల మెట్రిక్ టన్నుల కంటే 9.2% అధికం. 2016-17లో పప్పు ధాన్యాల ఉత్పత్తి 2015-16లో సాధించిన 12.29 లక్షల మెట్రిక్ టన్నుల కంటే 2.85% పెరుగుదలతో 12.64 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేయబడింది. వేసవి అవసరాల ఉత్పత్తితో 2016-17లో పప్పు ధాన్యాల ఉత్పత్తి మరింత పెరుగుతుంది. ఖరీఫ్లో వరి హెక్టార్కు 5,200 కేజీల రికార్డు ఉత్పాదకత సాధించింది. అదేవిధంగా మొక్కజొన్న మరియు పత్తి ఉత్పాదకత కూడా అత్యధికంగానే ఉన్నవి. తక్కువ ఉత్పత్తి గల అత్యధిక ప్రాంతాల్లో ప్రాధాన్యత చూపటం, తక్కువ ఖర్చుతో కూడిన సాంకేతిక మరియు అధిక ఉత్పాదకత పద్ధతులను రైతుల పొలాల్లో ప్రదర్శించడం ద్వారా ఈ ఫలితాలు సాధించగలిగాము. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొక్కజొన్న మరియు మినుము ఉత్పాదకతలో దేశంలోనే ప్రథమ ఉత్పాదకతలో 3వ స్థానంలో ఉన్నది. పంటల వారీగా దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా దేశంలోనే ప్రథమ స్థాయికి చేరుకుటకు మరియు భవిష్యత్తులో ప్రపంచ స్థాయికి చేరుటకు కార్యాచరణ రూపొందించడమైనది. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాను స్థిరీకరించుట, గోదావరి కృష్ణా నదుల అనుసంధానం ద్వారా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నదుల అనుసంధానానికి
ప్రప్రథమంగా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ నదుల అనుసంధానంతో కృష్ణా డెల్టాలో 10 లక్షల ఎకరాలను స్థిరీకరించడం ద్వారా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి పట్టిసీమ ప్రాజెక్టుకు వాస్తవ రూపం కల్పించారు. తద్వారా 2016 ఖరీఫ్ పంటల్లో అత్యధిక దిగుబడులకు కారణమైంది. ఇక్కడ పొదుపు చేసిన నీటిని శ్రీశైలం రిజర్వాయర్ ద్వారా వర్షాభావమునకు గురవుతున్న రాయలసీమ ప్రాంతానికి మళ్లించడం జరిగింది. ఈ సీజన్లో నికర ఆదాయం ఆర్జించిన రైతన్న కళ్లల్లో సంతోషాన్ని చూడగలుగుతున్నాము. రైతు నేస్తమైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి క్రియాశీలక నాయకత్వం కింద ఇది సాధించినందుకు మా ప్రభుత్వం ఎంతో గర్విస్తున్నది. అధ్యక్ష, ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చుక్కపొద్దున లేచి నడిరాత్రి వరకు ఆరుగాలం శ్రమిస్తూ గడియారం ముళ్ళుతో పోటీపడి తమ చెమట చుక్కలతో భూమిని తడిపి పంటను పండించే నిరంతర శ్రామికుడు కర్షకుడు. అధ్యక్ష, వర్షాధార ప్రాంతాల్లో కరువు నివారణ, వర్షాధార ప్రాంతాలు ప్రత్యేకించి రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాలో కరువు నివారణ పద్ధతులు అమలు చేయడం ద్వారా రైతులలో మనోధైర్యం కల్పించబడినది. 13,334 రెయిన్ గన్లు, అదే సంఖ్యలో స్ప్రింక్లర్లు, 3.5 లక్షల నీటి సరఫరా పైపులు, 8,560 ఆయిల్ ఇంజిన్ల ఏర్పాటు చేయడం ద్వారా 6,27,000 ఎకరాలలో రక్షిత తడులను ఇవ్వటం జరిగింది. దీనివల్ల 538 కోట్ల రూపాయల విలువ గల 15.19 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తిని కాపాడగలిగాం. ఆంధ్రప్రదేశ్ కరువు నివారణ ప్రాజెక్టు దీర్ఘకాలంగా వర్షాభావంతో దెబ్బతింటున్న అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు మరియు ప్రకాశం జిల్లాల్లోని రైతుల సంక్షేమానికి మరియు కరువు నివారణకు ఆంధ్రప్రదేశ్ కరువు నివారణ ప్రాజెక్టును ఈ ప్రభుత్వం ఆమోదించినది. ఈ ప్రాజెక్టు 1.65 లక్షల రైతుల కుటుంబాలను కరువు బారి నుండి విముక్త చేయుటకు మరియు వారి ఆదాయమును మెరుగుపరచుటకు ఉద్దేశించబడినది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదన సుమారు 1,100 కోట్ల రూపాయలు కాగా అందులో 500 కోట్ల రూపాయలు అంతర్జాతీయ వ్యవసాయాభివృద్ధి నిధి నుండి సమకూర్చబడతాయి. ఆంధ్రప్రదేశ్ సమగ్ర సాగునీటి మరియు వ్యవసాయ రూపాంతరీకరణ ప్రాజెక్టు. మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సమగ్ర సాగునీటి మరియు వ్యవసాయ రూపాంతరీకరణ ప్రాజెక్టును ప్రతిపాదించినది. ఈ పథకం ప్రపంచ బ్యాంకు నిధుల ద్వారా 6 సంవత్సరాల పాటు అమలు చేయబడుతుంది. దీని ద్వారా 1,211 చెరువుల ఆయకట్టు ప్రాంతాల్లో 1.47 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి కలిగిన 2 లక్షల వ్యవసాయ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ ప్రాజెక్టు అంచనా మొత్తం 1,600 కోట్ల రూపాయలు. భూసార పరీక్షా పత్రములు, భూసార పరీక్ష ఆధారిత సిఫారసులతో 42 లక్షల మంది రైతులకు భూసార పరీక్షా పత్రములు పంపిణీ చేయడం ద్వారా దేశంలోనే వరుసగా 2వ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. అంతేకాక 2017 జూన్ నెలాఖరుకు రాష్ట్రంలోని రైతులందరికీ భూసార పరీక్షా పత్రాలను అందజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 17.62 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అవసరమైన సూక్ష్మ పోషకాల లోపాలను చక్కదిద్దుటకు, అధిక ఉత్పాదకతను సాధించుటకు సంపూర్ణ స్థాయిలో అవసరమైన సూక్ష్మ పోషకాలను 50% రాయితీపై మా ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. ఈ విధముగా అవసరమైన సూక్ష్మ పోషకాలను సరఫరా చేయుటకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు చేసిన ఏకైక ప్రభుత్వం మాదేనని తెలియజేయటకు సంతోషిస్తున్నాము. వెబ్లాండ్ ఆధారిత మరియు ఆధార్ కార్డు అనుసంధానంతో బయోమెట్రిక్ పద్ధతి ద్వారా విత్తనాల పంపిణీ, ముందస్తు సేకరణ ద్వారా రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయటం సులభమైంది. 2016 ఖరీఫ్లో వేరుశెనగ విత్తనాలు మరియు రబీలో శనగ విత్తనాలు వెబ్లాండ్ ఆధారిత బయోమెట్రిక్ పద్ధతి ద్వారా ఆధార్ కార్డు అనుసంధానంతో దేశంలోనే ప్రప్రథముగా పంపిణీ చేయటమైనది. దీనివల్ల విత్తన పంపిణీలో పారదర్శకత మరియు క్షేత్రస్థాయి అవకతవకలు నివారించడం సులభమైంది. రైతులు పెద్ద క్యూల్లో నిలబడి అసౌకర్యానికి గురికావటం మరియు విత్తన లభ్యతపై హామీ లేకపోవటం అనేది గత చరిత్ర. రాష్ట్రమంతటా 2017-18లో అన్ని రకాల విత్తనాల పంపిణీ ఇదే విధముగా చేయుటకు అన్ని చర్యలు తీసుకొనటమైనది. నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయటం మాత్రమే కాక వ్యవసాయదారుల ప్రయోజనాలను కాపాడుటకు కొత్త విత్తన చట్టమును తీసుకొని రావడానికి మా ప్రభుత్వం దృష్టి పెట్టింది. నాణ్యత గల విత్తనాల మరియు సరఫరా కొరకు ప్రత్యేక మార్గదర్శకాలు కూడా జారీ చేయబడినాయి. కమ్యూనిటీ మేనేజ్డ్ సీడ్ సిస్టమ్
అనంతపురం జిల్లాలో ప్రారంభించిన గ్రామస్థాయి రైతు పొలాల్లో విత్తనాల ఉత్పత్తిని ప్రభుత్వేతర సంస్థల సహకారంతో నాణ్యమైన విత్తనాల సకాలంలో స్థానికంగా సరఫరా చేయటం మంచి ఫలితాలనిచ్చింది. ఈ పద్ధతిలో 2017 ఖరీఫ్లో 1,00,000 క్వింటాల వేరుశెనగ విత్తన ఉత్పత్తి పంపిణీ రాయలసీమ జిల్లాల్లో అమలుపరచుటకు ప్రణాళికలు సిద్ధం చేయబడినవి. మెగా సీడ్ పార్క్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అమెరికాలోని అయోవా విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ సహకారంతో కర్నూలు జిల్లాలో మెగా సీడ్ పార్క్ ప్రారంభించుటకు మా ప్రభుత్వం చొరవ తీసుకోవడం జరిగింది. వరిచేల గట్లపైన కంది పంట పెంపకం ప్రోత్సహించుట. వరిచేల గట్లపైన కంది పంట 2.43 లక్షల ఎకరాల్లో, వేరుశెనగ, ప్రత్తి మరియు ఇతర తృణ ధాన్యాల పంటలలో అంతర్ పంటగా 11.4 లక్షల ఎకరాల్లో పండించడం వలన సత్ఫలితాలు సాధించడం ద్వారా రైతులకు హెక్టారుకు 10,000 రూపాయల ఆదాయం వచ్చింది. ఖరీఫ్కు ముందు మరియు వేసవిలో పప్పు ధాన్యాల సాగు ప్రోత్సాహం. గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలోని నాగార్జున సాగర్ రాకెట్ పరిధిలో 1.42 లక్షల ఎకరాల్లో ఖరీఫ్కు ముందు పప్పు ధాన్యాల సాగు వలన రైతులకు మంచి రాబడి వచ్చింది. వచ్చే సీజన్లో కూడా 3 లక్షల ఎకరాల్లో ఈ రీతిగా పండించుటకు ప్రణాళికలు తయారు చేయబడినవి. గోదావరి జిల్లాల్లో కూడా నీటి పొదుపుతో పాటు పంటల క్రమబద్ధీకరణ ద్వారా 5 లక్షల ఎకరాల్లో వేసవి పప్పు ధాన్యాలను 3వ పంటగా పండించడం జరుగుతున్నది. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యవసాయ యాంత్రీకరణ మా ప్రభుత్వానికి మరొక ప్రధాన అంశం. రైతులకు వ్యవసాయ యంత్రాలను 50% నుండి 70% వరకు రాయితీపై సరఫరా చేయడం జరుగుతున్నది. కస్టమర్ హైరింగ్ సెంటర్స్ను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించింది. తద్వారా చిన్న, సన్నకారు మరియు కౌలు రైతులు ఎక్కువ ఖరీదైన యంత్రాలను ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వేతర భాగస్వామ్యంతో పీపీపీ యంత్రాలు తయారీదారుల సహకారంతో అన్ని జిల్లాల్లో 200 కస్టమ్ హైరింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నది. 2016-17లో వ్యవసాయ యాంత్రీకరణ కింద 286 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. సమగ్రమైన జీవనోపాధి మెరుగుపరచడం కొరకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ సహకారంతో రాష్ట్రంలో 2 వ్యవసాయ యాంత్రీకరణ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ శిక్షణ కేంద్రాల ద్వారా గ్రామీణ యువత మరియు రైతులకు అన్ని రకాల వ్యవసాయ యంత్రాల నిర్వహణ మరియు ఉపయోగించుకునే విధానంపై శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు ప్రాంతంలో 20 రైతు ఉత్పత్తి సంఘాలను మరియు 921 గ్రామ రైతు సమాఖ్యలను ఏర్పాటు చేయటం జరుగుతుంది. పొలం పిలుస్తుంది 2016-17లో కూడా పొలం పిలుస్తుంది కార్యక్రమం కొనసాగించబడి 64,979 గ్రామ సందర్శనలు చేయటం జరిగింది. వాటిలో ఇచ్చిన సూచనలు మరియు సలహాల ద్వారా 16.92 లక్షల రైతులను చైతన్యపరచడం జరిగింది. చంద్రన్న రైతు క్షేత్రాలు 51,260 హెక్టార్లలో చంద్రన్న రైతు క్షేత్రాల్లో ఉత్తమ పంట యాజమాన్య పద్ధతుల ప్రదర్శనలు ఏర్పాటు చేయటమైనది. దీనివల్ల అన్ని పంటల దిగుబడుల్లో 5 నుండి 20% పెరుగుదల గమనించటమైనది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వ్యవసాయంలో సమర్థవంతమైన సాంకేతికను ఉపయోగించడం కొరకు క్షేత్రస్థాయి విస్తరణ నిర్వాహకులకు ట్యాబ్స్ ఇవ్వబడినవి. ట్యాబ్స్ ఉపయోగించి రైతుల వారీగా, సర్వే నంబర్ వారీగా ఖరీఫ్ మరియు రబీ పంటల నమోదు ఈ క్రాప్ ద్వారా విజయవంతంగా పూర్తి చేయటం జరిగింది. ఈ విధానం మన దేశంలోనే ప్రప్రథమం. క్షేత్రస్థాయిలో తెగుళ్ల మరియు చీడలను గుర్తించి తక్షణ నివారణ చర్యల కొరకు పెస్ట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఐటీ అప్లికేషన్ అభివృద్ధి చేయబడినది. భారత వ్యవసాయ శాఖ మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం సాంకేతిక సహకారంతో వ్యవసాయ ఆధారిత పంటల సలహాలు రైతులందరికీ తెలుగులో ఎస్ఎంఎస్లు పంపబడుతున్నవి. కేటగిరీ వారీగా వివిధ స్కీముల పని విధాన సూచికలు, వాస్తవ సమయాధారిత గ్రోత్ ఇంజిన్ల అజమాయిషీ కొరకు వ్యవసాయ డాష్బోర్డ్ ఏర్పాటు చేయబడినది. రాష్ట్రంలో ప్రతి రైతుకు అందించబడిన అన్ని విధాల ప్రయోజనాల కూర్పు కొరకు ఫార్మర్స్ బుక్ అనే సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయబడుతుంది. అంతర్జాతీయ వరి పరిశోధనా స్థానం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ మరియు వ్యవసాయ శాఖ సంయుక్త సహకారంతో ఉపగ్రహ ఆధారిత వరి పంట పర్యవేక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాము. పంటల బీమా అమల్లో
ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఉపగ్రహ ఆధారిత పంట దిగుబడి అంచనా ఉపయోగపడుతుంది. వ్యవసాయ రుణం రైతులు సకాలంలో పెట్టుబడులను సమకూర్చుకొనుటకు 2016-17లో 45,512 కోట్లు పంట రుణాలుగా మరియు 13,018 కోట్లు దీర్ఘకాలిక రుణాలుగా బ్యాంకులు రుణమిచ్చి సహకరించాయి. రుణ అర్హత పత్రాలు కౌలు రైతులకు పంట రుణాలు అందించడానికి గాను మా ప్రభుత్వం రుణార్హత పత్రాలను జారీ చేసినది. 2016-17లో 80,082 మంది రైతులకు 202,22 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. రుణ అర్హత పత్రములను పొందలేనటి వారికి పంట రుణాలు పొందే సౌకర్యం కల్పిస్తూ వ్యవసాయ శాఖ పంట సాగు ధృవపత్రాలను జారీ చేస్తున్నది. మా ప్రభుత్వం కౌలు రైతులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వారికి రుణ సౌకర్యం పెంచేందుకు చర్యలు చేపట్టుచున్నది. రుణ ఉపశమనం వ్యవసాయ రుణ ఉపశమన పథకం కింద రెండో విడతగా 10% వడ్డీతో కలిపి ఇప్పటి వరకు 3,024 కోట్లు విడుదల చేయటం అనేది. అంతేకాకుండా ఇప్పటి వరకు 8.57 లక్షల రైతు ఫిర్యాదులు పరిష్కరించడమైనది. 2016-17లో 2.23 లక్షల ఉద్యానవన రైతుల ఖాతాల్లో 384 కోట్ల 47 లక్షలు జమ చేయటమైనది. సేంద్రియ వ్యవసాయం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం మా ప్రభుత్వం చేసిన మరొక మంచి కార్యక్రమం. సేంద్రియ వ్యవసాయం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, వ్యవసాయంలో పెట్టుబడులను తగ్గించుకుంటూ ఒడిదుడుకులను తట్టుకుంటూ అధిక ఉత్పాదకతను సాధిస్తూ నికరాదాయాన్ని పెంచుటకు ఇది తోడ్పడుతుంది. ఈ విధానం రాష్ట్రమంతా 704 గ్రామాల్లో 131 క్లస్టర్లలోని 1.25 లక్షల హెక్టార్లలో 1.25 లక్షల రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా అమలు చేయబడుతుంది. ప్రతి క్లస్టర్ నందు ఒక రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2017-18లో మరొక 100 క్లస్టర్లు ఏర్పాటు చేయకు ప్రణాళికలు సిద్ధం చేయబడినవి. వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ మరియు అజీం ప్రేమ్జీ ఫిలాంథ్రఫిక్ ఇనిషియేటివ్స్ వారితో త్రైపాక్షిక అవగాహన ఒప్పందం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి గాను 100 కోట్ల రూపాయలు ఇచ్చుటకు ఏపీపీఐ సమ్మతించినది. ఉద్యానవన శాఖ, పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ మరియు ఇతర అనుబంధ శాఖల సమన్వయంతో రైతుల జీవనోపాధి కల్పన ద్వారా ఆదాయం పెంపుదలకై మా ప్రభుత్వం దృష్టి పెట్టింది. పంట సాంద్రతను మరియు ఉత్పాదకతను పెంచుటకు వ్యవసాయ శాఖ నీటి యాజమాన్యం మరియు సమర్థవంతమైన నీటి వనరుల వినియోగం కొరకు నీటిపారుదల శాఖ సమన్వయంతో ముందుకు సాగుతుంది. గౌరవ సభాపతి గారికి మా ప్రభుత్వం వ్యవసాయ ఫలాలు అభివృద్ధి, ముఖ్యంగా చిన్న, సన్నకారు మరియు కౌలు రైతులకు చేరేటట్లు మరిన్ని చర్యలు చేపడుతుంది. వ్యవసాయంలో 2 అంకెల అభివృద్ధి సాధించుటకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం లాభసాటి వ్యవసాయం, రైతు సంక్షేమం. 2017-18లో వ్యవసాయానికి 5,525 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించడమైనది. పంట దిగుబడి పెంచుటకు, సూక్ష్మ పోషక లోపాలను సవరించుటకు సమగ్ర పోషక యాజమాన్య పథకం ద్వారా సూక్ష్మ పోషకాలను సరఫరా చేయటం జరుగుతుంది. ఈ పథకం కొరకు 61 కోట్లు కేటాయించడమైనది. పంటల్లో సుస్థిర దిగుబడి సాధించుటకు వివిధ నీటి సంరక్షణ పద్ధతులను అమలు చేయటం జరుగుతుంది. ఇందుకోసం 10 కోట్ల రూపాయలు ప్రతిపాదించడమైనది. వ్యవసాయ వ్యయమును తగ్గించుటకు, సుస్థిర జీవనోపాధి కల్పనకు సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయంను మా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. దీని కొరకు బడ్జెట్లో 25 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది. పెరుగుతున్న వ్యవసాయ యంత్రాల అవసరాన్ని తీర్చేందుకు 147 కోట్ల రూపాయలు ప్రతిపాదించడమైనది. దీని ద్వారా సకాలంలో భూమిని దున్నుకోవటం, విత్తుకోవటం, నాట్లు వేసుకోవటం మరియు పంట కోతలను చేపట్టుకొని ఆశించిన నాణ్యమైన దిగుబడులను పొందవచ్చును. క్షేత్రస్థాయిలో సామర్థ్యపు పెంపు కొనసాగింపుపై మా ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది. ఇందుకోసం 62 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. పొలం బిలుస్తుంది మరియు చంద్రన్న రైతు క్షేత్రాల నిర్వహణ కొరకు 17 కోట్ల రూపాయలు ప్రతిపాదించబడినవి. వ్యవసాయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా క్రాప్ బుకింగ్, పంటలు మరియు వ్యవతారణ సలహాలు, మార్కెటింగ్ అనుసంధానం కొరకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. ఇందుకు గాను 5 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ మార్కెట్ ద్వారా ఎరువులను నిల్వ చేస్తూ పంట సమయంలో అవసరమైన మొత్తంలో ఎరువులను సకాలంలో సరఫరా చేయుటకు 5 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగినది.
మండల జిల్లా స్థాయిలో కార్యాలయ భవనముల ఏర్పాటుకు 5 కోట్ల రూపాయలు ప్రతిపాదించడమైనది. సకాలంలో నాణ్యమైన విత్తనాల సరఫరాకు మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయ సహకారంతో వ్యవసాయ విత్తనోత్పత్తి క్షేత్రాలలో మూల విత్తన ఉత్పత్తి కొరకు గాను 220 కోట్లు ప్రతిపాదించడం జరిగినది. వడ్డీ లేని రుణాలు ₹1,00,000 వరకు తీసుకున్న పంట రుణము సకాలంలో తిరిగి చెల్లించినట్లయితే రైతులకు వడ్డీ లేని పంట రుణాల సౌకర్యం కల్పించడమైనది. దీని కొరకు 172 కోట్లు ప్రతిపాదించబడినది. పావలా వడ్డీ ₹1,00,000 నుండి ₹3,00,000 వరకు పంట రుణాలు పొందిన రైతులు సకాలంలో చెల్లించినట్లయితే పావలా వడ్డీతో పంట రుణాలు పొందే సౌకర్యం కల్పించబడింది. దీని కొరకు 5 కోట్ల రూపాయలు ప్రతిపాదించబడినది. పంటల బీమా పథకమును ఎక్కువ మంది రైతులకు వర్తించుటకు విధి విధానాలను తదనుగుణంగా మార్పు చేస్తూ కనీసం 50% రైతులకు చేరే విధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు చేయబడుతుంది. దీని కొరకు 269 కోట్ల రూపాయలు ప్రతిపాదించబడినది. కేంద్ర సహాయంతో చేపట్టే అభివృద్ధి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా 40% కింద 301 కోట్ల రూపాయలు ప్రతిపాదించబడినది. రుణ ఉపశమనం ప్రభుత్వ వాగ్దానానికి అనుగుణంగా రైతుల రుణ ఉపశమనానికి మరియు వారిని కష్టాల నుండి గట్టెక్కించేందుకు మూడో విడతగా 3,600 కోట్ల రూపాయలు ప్రతిపాదించడమైనది. వ్యవసాయంలో రెండంకెల అభివృద్ధి సాధించుటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీని కొరకు ఆధునిక సాంకేతికత మరియు పరిశోధనను ఉపయోగిస్తూ వ్యవసాయ వ్యయాన్ని తగ్గిస్తూ అధికోత్పత్తిని సాధించి రైతుల నికరాదాయం పెంచుటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన మరియు బోధన మరియు విస్తరణ ముఖ్య విధులుగా వ్యవసాయ మరియు వ్యవసాయ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ, గృహ విజ్ఞానం మరియు సంబంధిత రంగాల్లో లాభసాటి మరియు సుస్థిర వ్యవసాయం కోసం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిరంతరం కృషి చేస్తున్నది. లాం గుంటూరులో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం వారు 123 కోట్ల రూపాయలను విడుదల చేశారు. లాంలోని కొత్త క్యాంపస్ ఫ్యాకల్టీ బ్లాక్ కింద మొదటి భవనం 2017లో మార్చిలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. రాబోయే కాలంలో వ్యవసాయ మరియు నైపుణ్య అభివృద్ధిలో సమస్యలు మరియు సవాళ్లను అధిగమించి లాభసాటి వ్యవసాయం కొరకు వ్యవసాయ కోర్సుల పట్ల పెరుగుతున్న డిమాండ్ మరియు మానవ వనరుల అవసరం నేపథ్యంలో 2016-17 విద్యా సంవత్సరం నుండి అన్ని డిగ్రీ కోర్సుల్లో 25% సీట్లు పెంచడం జరిగింది. ఈ సంవత్సరం 2 కొత్త ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్లను కృష్ణా జిల్లాలోని ఘంటసాల మరియు అనంతపురం జిల్లాలోని రామగిరిలో ప్రారంభించడం జరిగింది. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం చింతపల్లిలో సేంద్రియ వ్యవసాయ డిప్లొమాను ప్రవేశపెట్టారు. 2016-17 సంవత్సరంలో ప్రైవేటు రంగంలో 6 వ్యవసాయ కళాశాలలు మరియు 19 పాలిటెక్నిక్లు స్థాపించడం జరిగింది. కళాశాలల మౌలిక సదుపాయాలను బలోపేతం చేయుటకు 175 కోట్ల రూపాయలు, పరిశోధనా సంస్థల మౌలిక సదుపాయాలను బలోపేతం చేయుటకు 86 కోట్లు మరియు కృషి విజ్ఞాన కేంద్రాల మౌలిక సదుపాయాలను బలోపేతం చేయుటకు 23 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ సంవత్సరంలో వరి, మినుము, శనగ, వేరుశెనగ మరియు ప్రొద్దుతిరుగుడులో 7 కొత్త వంగడాలను విడుదల చేయడం జరిగింది. ముఖ్యమైన పంటల్లో నాణ్యమైన విత్తనాన్ని అందించే ఉద్దేశంతో వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు 11,926 క్వింటాల్ బ్రీడర్ విత్తనం మరియు 14,430 క్వింటాల మూల విత్తనాన్ని అభివృద్ధి పరచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తన కార్పొరేషన్, జాతీయ విత్తన కార్పొరేషన్, ప్రైవేటు విత్తన కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు మరియు రైతులకు అందించడం జరిగినది. లాం, ఘంటసాల, ఆమదాల వలస మరియు తంగడంచ పరిశోధనా స్థానాలను అపరాల విత్తన హబ్బులుగా అభివృద్ధి పరచడం జరిగినది. దేశంలో అపరాల ఉత్పత్తిని దేశీయంగా పెంచడానికి అపరాల విత్తన హబ్బులుగా 3 కేవీకేలను రెడ్డిపల్లి, ఘంటసాల మరియు ఆమదాల వలసలు గుర్తించారు. టోల్ ఫ్రీ నంబర్ ద్వారా రైతులకు వ్యవసాయ సలహాలను ఇవ్వడానికి ఫార్మర్స్ కాల్ సెంటర్ను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాంలో ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని విజయరాయిలో నూతన మొక్కజొన్న పరిశోధనా స్థానం స్థాపించడానికి చర్యలు తీసుకొనబడుతున్నవి. కృషి విజ్ఞాన కేంద్రం కడప మహేంద్ర సమృద్ధి ఇండియా అగ్రి అవార్డు 2016ను జాతీయ స్థాయిలో ఉత్తమ కృషి విజ్ఞాన కేంద్రం సమ్మాన్ను అందుకున్నారు. అంతేకాకుండా 5వ జోన్లో కృషి విజ్ఞాన కేంద్రం, ఆముదాల వలసకు ICAR జోనల్
ఉత్తమ కేవీకే 2015 అవార్డు వచ్చింది. భారత వ్యవసాయ పరిశోధనా మండలి 16 పోస్టులతో అదనంగా కొత్త కృషి విజ్ఞాన కేంద్రంను కొండెంపూడిలో మంజూరు చేశారు. వ్యవసాయంలో యువతను ప్రోత్సహించడానికి కొత్త స్కీమ్ అట్రాక్టింగ్ అండ్ రిటైరింగ్ యూత్ ఇన్ అగ్రికల్చరల్ను ఆంధ్రప్రదేశ్లోని కేవీకే నెల్లూరుకు మంజూరు చేయడం జరిగినది. నైపుణ్య అభివృద్ధి శిక్షణ పథకం కొరకు వృత్తి శిక్షణ ఇవ్వడానికి 6 కృషి విజ్ఞాన కేంద్రాలను ఎంపిక చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని బలోపేతం చేయుటకు మరియు పరిశోధనా కార్యక్రమ నిర్వహణ కొరకు 2017-18 సంవత్సరానికి కాను 308 కోట్ల రూపాయలు ప్రతిపాదించడమైనది. ఉద్యాన శాఖ ఆంధ్రప్రదేశ్లో ఉద్యానవన రంగానికి అనుకూల పరిస్థితులు ఉండటం వలన మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ఫామ్, బొప్పాయి, కొబ్బరి మరియు మిరప ఉత్పత్తిలో ప్రథమ స్థానంలోనూ, మామిడి, టమోటా ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలో ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రాన్ని హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి పరిచి తద్వారా ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని ప్రస్తుతమున్న 20% నుండి రాబో 3 సంవత్సరాల్లో 35% పెంచడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాథమిక రంగ మిషన్ ద్వారా స్థూల ఆదాయ విలువలో 2 అంకెల వృద్ధి సాధించుటకు ఉద్యానవన రంగాన్ని ఒక ముఖ్యమైన గ్రోత్ ఇంజన్గా గుర్తించడం జరిగింది. 2015-16 ఆర్థిక సంవత్సరం స్థూల ఆదాయ విలువలో 9.95%గా ఉన్న ఉద్యానవన రంగ వాటా 2016-17 సంవత్సరంలో ముందస్తు అంచనాల ప్రకారం 16.79% వృద్ధి అంచనా వేయబడినది. రాష్ట్ర స్థూల ఆదాయ విలువలో ఉద్యానవన రంగ వాటాను 49,845 కోట్లు ప్రస్తుత ధరల ప్రాతిపదికన 2016-17 సంవత్సరానికి 20.17% వృద్ధి లక్ష్యంగా నిర్దేశించబడినది. అలాగే 17-18 సంవత్సరానికి కాను 25% వృద్ధి రేటును లక్ష్యంగా సూచించడమైనది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం కింద నిర్దేశించిన 1,50,000 హెక్టార్ల లక్ష్యానికి గాను ఫిబ్రవరి మాసాంతానికి 1,15,000 హెక్టార్లలో బిందు మరియు తుంపర సేద్యంను అమలుపరచడం జరిగింది. 2017-18 సంవత్సరంలో గాను 2 లక్షల హెక్టార్ల లక్ష్యంగా నిర్దేశించడం జరిగింది. సూక్ష్మ సేద్యం ద్వారా 21 నుండి 20% వరకు అధిక ఉత్పత్తిని పొందటం ద్వారా రైతుల ఆదాయం 22 నుండి 64% వరకు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైతు ఉత్పత్తిదారుల సంఘం పాలసీ 2016 తయారు చేసి కార్యాచరణ మార్గదర్శకాలను కూడా విడుదల చేయటం ద్వారా రైతు ఉత్పత్తిదారుల సంఘ కార్యకలాపాలను సంఘమే నిర్వహించుకున్నట్టుకు చేయూతనిచ్చింది. వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో రాబో 3 సంవత్సరాల్లో 1000 రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించబడినది. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుపై అవగాహన కల్పించడమే కాక సామూహికంగా ఎరువులు, పురుగు మందుల కొనుగోళ్లు మరియు సంఘ సభ్యుల ఉత్పత్తుల సంగ్రహణ, మార్కెటింగ్ మొదలగు కార్యక్రమాలు చేయుటకు రైతులను రైతు ఉత్పత్తి సమాఖ్య లేక రైతు ఉత్పత్తి కంపెనీగా ఏర్పాటయ్యే విధంగా ప్రోత్సహించి తద్వారా పంట ఉత్పత్తి ఖర్చును తగ్గించుటకు, రైతు నికర ఆదాయాన్ని పెంచుటకు ప్రయత్నాలు జరుగుతున్నవి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6 ఆగస్టు 2016 తేదీన ప్రభుత్వ, ప్రైవేటు రంగ భాగస్వామ్య ప్రాతిపదికన రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు ప్రారంభించినది. ఈ పథకం ద్వారా రైతులకు 2 లబ్ధి పొందేందుకు కోత అనంతర యాజమాన్యం, ప్రాసెసింగ్ మరియు వాల్యూ అడిషన్ మొదలగు చర్యలకు మౌలిక వస్తువుల ఏర్పాటుకు 18 కార్పొరేట్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. నూతన సాంకేతిక పద్ధతులైన రక్షిత సేద్యంతో పువ్వులు మరియు కూరగాయల సాగు, పందేళ్లపై తీగజాతి కూరగాయల సాగు, ట్రెల్లీస్తో టమోటో సాగు, మల్చింగ్తో తీగజాతి కూరగాయల సాగు, సూక్ష్మ సేద్యం ద్వారా నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ నీటిలో కరిగే ఎరువులను కూడా ఈ విధానంలో అందించడం ద్వారా ఉత్పత్తి 30% మరియు రైతు నికర ఆదాయం 35% పెరిగింది. కరువు పీడిత ప్రాంతాల్లో సేద్యపు నీటి సద్వినియోగం కొరకు కరువు కాలంలో పంటలను సంరక్షించేందుకు 23 సామాజిక పంట కుంటలు మరియు 1587 వ్యక్తిగత పంట కుంటల ఏర్పాటును ప్రోత్సహించి నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు రక్షిత తడులను అందించడం జరిగింది. దేశ విదేశాలకు ఎగుమతులను ప్రోత్సహించడానికి అవసరమయ్యే ఉద్యానవన ఉత్పత్తుల నాణ్యతను
పెంచుటకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఈడీఏ మరియు కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. అదేవిధంగా సేంద్రియ వ్యవసాయ అభివృద్ధి మరియు ధృవీకరణ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి చేసిన టమోటో, కూరగాయలు, మామిడి మరియు పసుపు మొదలగు పంటలకు అంతర్జాతీయ గుర్తింపు సాధించుటకు రాష్ట్ర ప్రభుత్వం ఐకోవా మరియు సింఫెడ్ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. అలాగే మామిడి, టమోటో, కొబ్బరి, మిరప పంటలకు వాల్యూ చైన్ అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం జైకా సంస్థకు ప్రతిపాదనలు సమర్పించడమైనది. మా ప్రభుత్వం కృష్ణా జిల్లా గన్నవరం వద్ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ సెంటర్ మంజూరు చేయటమైనది. దీని ఏర్పాటుకు అవసరమగు మొత్తం నిధులు 23 కోట్లు మంజూరు చేయటం జరిగింది. ప్రాథమిక రంగ మిషన్ ద్వారా 2 అంకెల వృద్ధి రేటు సాధించుటలో ఒక ముఖ్యమైన గ్రోత్ ఇంజిన్గా ఉద్యానవన శాఖను గుర్తించి ప్రాముఖ్యతను కల్పించడమైనది. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక పథకం ద్వారా 102 కోట్ల రూపాయలు ప్రతిపాదించి పంట విస్తీర్ణ, రక్షణ, సేద్యం, మల్టీ క్రాపింగ్ సిస్టమ్, ఉద్యాన యాంత్రీకరణ, పంట కుంటలు, సమగ్ర కోత అనంతర యాజమాన్యం మొదలగు నూతన సాంకేతిక పద్ధతులను ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా సమీకృత ఉద్యానవన అభివృద్ధి మిషన్ పథకం ద్వారా ఉద్యాన పంటల సమగ్ర అభివృద్ధికి 96 కోట్ల రూపాయలు కేంద్ర ప్రాయోజిత రాష్ట్ర పథకాల కింద మా ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుపరుస్తున్న సూక్ష్మ సేద్య పథకానికి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం ద్వారా 717 కోట్లు ప్రతిపాదించి పెద్ద ఎత్తున బిందు, తుంపర సేద్య పరికరాలను 2017-18 సంవత్సరంలో రైతులకు అందిస్తుంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ద్వారా కూరగాయల ఉత్పత్తి, నాణ్యత పెంచుటకు కూరగాయల పందిళ్లు, ట్రెల్లీసు, సంకరజాతి కూరగాయల విత్తనాలు, ప్లాస్టిక్ క్రేట్స్ రైతులకు రాయితీపై అందజేయటం మరియు పండ్ల తోటల విస్తరణ, జిల్లా కేంద్రాలు మరియు చిన్న నగరాల దగ్గర ఉన్న రైతులను సమూహకాలుగా ఏర్పరిచి కూరగాయల పెంపకమును ప్రోత్సహించడం జరిగినది. నేషనల్ మిషన్ ఫర్ ఆయిల్ సీడ్ మరియు ఆయిల్ ఫామ్ మినీ మిషన్ 2 పథకం ద్వారా పామాయిల్ తోటల సాగు ప్రోత్సహించడానికి గాను 55 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగినది. పట్టు పరిశ్రమ వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా ఎంతో మంది గ్రామీణ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఉపాధి కల్పిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉంటున్నది. పట్టు పరిశ్రమ ద్వారా రైతులకు సాలీనా సగటు ఎకరాకు 95,000 రూపాయలు నికర ఆదాయం లభిస్తున్నది. పట్టు పరిశ్రమలో ఎకరం మల్బరీ తోటను పెంచడం వలన సుమారు 6 మందికి సంవత్సరం పొడవునా ఉపాధి అవకాశం కలుగుతున్నది. దేశంలో ఆంధ్రప్రదేశ్ పట్టు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో కర్ణాటక తరువాత 2వ స్థానంలో ఉన్నది. పట్టు గోళ్ల నాణ్యత విషయంలో దేశం మొదటి స్థానంలో ఉన్నది. 2016-17 సంవత్సరంలో 8,134 ఎకరాల మల్బరీ తోటలను కొత్తగా నాటి మల్బరీ విస్తీర్ణంను 11% వృద్ధి రేటుతో 82,707 ఎకరాలకు పెంచడం జరిగినది. 43% వృద్ధి రేటుతో 5,654 మెట్రిక్ టన్నుల బైవోల్టైన్ పట్టుగోళ్ల ఉత్పత్తి చేయడం జరిగింది. 49% వృద్ధి రేటుతో 905 మెట్రిక్ టన్నుల బైవోల్టైన్ ముడి పట్టు దారం ఉత్పత్తి చేయడం జరిగినది. ప్రస్తుతం నెలకొన్న అననుకూల వ్యవసాయ పరిస్థితుల్లో రైతులకు నికరమైన జీవనోపాధి కల్పించుట మరియు అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో బైవోల్టైన్ పట్టు ద్వారం ఉత్పత్తి చేయటం లక్ష్యాలుగా పట్టు పరిశ్రమ శాఖ పనిచేయుచున్నది. పట్టు పరిశ్రమ శాఖ నాణ్యత మరియు అధిక దిగుబడితో పట్టు గూళ్లు ఉత్పత్తి చేయటంలో రైతులకు ఆర్థిక సహాయం చేయడానికి ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకాలను ఉపయోగించుకోవడం జరుగుతుంది మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా అనుసంధానించడం జరుగుతున్నది. పట్టు చేనేత కార్మికులు చేయూతనివ్వడానికి ముడి పట్టు దారము నాకు మద్దతు ధర కల్పించే పథకం కింద ప్రతి 4 కేజీల పట్టు దారమునకు ఇస్తున్న ఆర్థిక సహాయం 600 రూపాయల నుండి 1000 రూపాయలకు పెంచి కిలో 250 రూపాయలు ప్రతి కేజీకి కుటుంబానికి 35,069 చేనేత కార్మిక కుటుంబాలకు ఈ పథకం ద్వారా 2016-17 సంవత్సరంలో 43 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగినది. బైవోల్టైన్ పట్టుగూళ్ల ఉత్పత్తి పెంచడానికి, తద్వారా రైతుకు ఆదాయం పెంచడానికి కేజీ ఒక్కంటికి 50 రూపాయల చొప్పున ప్రోత్సాహకం చెల్లించడం జరుగుతుంది. దీనికి గాను 2016-17 సంవత్సరంలో పట్టుగూళ్ల ప్రోత్సాహకం కింద
17 కోట్ల రూపాయలు మంజూరు చేయటమనేది. 2017-18 సంవత్సరంలో పట్టు పరిశ్రమ కింద వివిధ పథకములు అమలు చేయుటకు గాను 160 కోట్ల రూపాయలతో బడ్జెట్ను ప్రతిపాదించడమైనది. హార్టికల్చర్ విశ్వవిద్యాలయం విస్తరణ ద్వారా అవసర ఆధారిత పరిశోధన మరియు ప్రచారం మరియు నిరూపించబడిన సాంకేతికత విద్య ద్వారా మానవ వనరుల అభివృద్ధి కొరకు విశ్వవిద్యాలయం పనిచేయుచున్నది. ఈ విశ్వవిద్యాలయం కింద 3 హార్టికల్చర్ కళాశాలలు, 17 పరిశోధనా కేంద్రాలు, 4 హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలు, 2 కృషి విజ్ఞాన కేంద్రాలు, 5 ప్రైవేట్ హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలు పనిచేయుచున్నవి. వ్యవసాయంలో ఈ వనరుల యొక్క కన్సార్టియం సదుపాయం విశ్వవిద్యాలయ సిబ్బందికి విద్యార్థులకు అందుబాటులోకి తేబడినది. డిజిటలైజేషన్లో భాగంగా విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో స్వయం చలన ఓపెన్ లైబ్రరీ కోహా సాఫ్ట్వేర్ ముందుగా ఇన్స్టాల్ చేయబడినది. 2016-17లో ఒక ప్రైవేటు హార్టికల్చర్ కళాశాల అనంతపురం జిల్లాలో మంజూరు కాబడి 60 మంది విద్యార్థులకు హార్టికల్చర్లో ప్రవేశం కల్పించబడింది. నాబార్డ్ RIDF కింద విశ్వవిద్యాలయ కేంద్ర స్థానం వెంకట్రామన్న గూడెంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అండర్ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ స్థాపించబడినది. దీని ద్వారా పుష్పాలు మరియు కూరగాయల ఉత్పత్తికి నాణ్యమైన మొక్కలు సామగ్రి లభించును. ట్యూబర్ క్రాప్స్ పథకం, ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్టు కింద కర్రపెండలం మరియు చిలగడ దుంపపై పరిశోధన నిమిత్తమై తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో హార్టికల్చర్ పరిశోధనా కేంద్రం స్థాపించబడినది. 2 కొత్త కృషి విజ్ఞాన కేంద్రాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పెరియవరం వెంకటగిరి కాన్స్టిట్యున్సీ మరియు కడప జిల్లాలోని వనిపెంట మైదుకూరుల కాన్స్టిట్యున్సీలో ICAR మంజూరు చేసినది. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఆఫ్ ఆర్కిడ్స్ క్రింద ఆర్కిటోరియం HRS చింతపల్లి ఎత్తైన ప్రాంతంలో స్థాపించబడినది. ఇక్కడ గిరిజన రైతులకు ఆర్కిడ్స్ పెంచడంలో శిక్షణ ఇవ్వబడుతుంది. ప్రకాశం జిల్లాలో మరొక ప్రభుత్వ హార్టికల్చర్ కళాశాల మరియు 3 ప్రైవేట్ హార్టికల్చర్ కళాశాలలు మరియు పరిశోధనా కేంద్రాలు ప్రారంభించుటకు ప్రయత్నాలు జరుగుతున్నవి. 2017-18 సంవత్సరంలో విశ్వవిద్యాలయ పరిశోధన కార్యక్రమాలకు మౌలిక వస్తువుల బలోపేతానికి 51 కోట్ల రూపాయలు ప్రతిపాదించబడినది. పశుసంవర్ధక రంగం మన రాష్ట్రంలో 62.54 లక్షల రైతు కుటుంబాలు పశు పోషణను చేపట్టి జీవనోపాధిని పొందుతున్నారు. జాతీయ స్థాయిలో మన రాష్ట్రం గొర్రెల సంఖ్యలో 2వ స్థానం, కోళ్ల సంఖ్యలో 3వ స్థానం, గేదెల సంఖ్యలో 5వ స్థానం మరియు ఆవుల సంఖ్యలో 15వ స్థానంలో ఉన్నది. 12% వృద్ధి రేటుతో 122 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తితో దేశంలో 5వ స్థానంలోను, 11.99% వృద్ధి రేటుతో 1650 కోట్ల గుడ్ల ఉత్పత్తితో దేశంలో 2వ స్థానంలోను, 10.94% రేటుతో 6 లక్షల మెట్రిక్ టన్నుల మాంస ఉత్పత్తితో దేశంలో ఇతర అధిక ఉత్పత్తి రాష్ట్రాల్లో ఒకటై ఉంది. 2022 సంవత్సరానికి నాటికి దేశంలో పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిలో మొదటి 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఉండటానికి లక్ష్యం చేసుకొని ముందుకెళ్తున్నాము. 2016-17 సంవత్సరంలో పశు గణ ఉత్పత్తుల విలువ 60,000 కోట్ల రూపాయలుగా రాష్ట్ర స్థూల ఆదాయంలో సుమారు 9% అంచనా వేయబడింది. చిన్న జీవాల అభివృద్ధి విధానం అమలు కోసం 584 కోట్ల రూపాయలు, కోళ్ల అభివృద్ధి విధానం అమలు కోసం 575 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు రానున్న 5 సంవత్సరాల వ్యవధిలో ప్రతిపాదించడం జరిగింది. NCDC ద్వారా మంజూరు కాబడిన రుణానికి సంబంధించి 60% రుణ మొత్తానికి సరిసమానమైన 275 కోట్ల రూపాయల రుణంపై వడ్డీ రాయితీ రానున్న 3 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి అనుమతించడం జరిగింది. 11/11/2016 విజయవాడలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా IVF టెక్నాలజీ JK ట్రస్ట్ వారి సమన్వయంతో ప్రారంభించుకొని త్వరితగతిన ఉత్తమ జన్యు నిర్మాణం గల పశు జాతిని విస్తరింప చేయడానికి భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ ద్వారా ఇతర దేశాల నుండి 5,000 డోసుల సెక్స్డ్ సెమన్ సమకూర్చుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా ప్రకటించడం వలన రాష్ట్ర పశు ఉత్పత్తుల ఎగుమతుల విలువ భవిష్యత్తులో పెరుగుటకు దోహదపడుతుంది. అంతేకాకుండా దేశంలోనే మొదటిసారిగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ కోసం
సామూహిక టీకాల కార్యక్రమాన్ని చేపట్టడం, మొత్తం కార్యక్రమ వివరాలను అంతర్జాలంలో ఉంచడంలో తీసుకున్న చొరవకు దక్షిణ ఆసియా దేశాలకు ప్రదానం చేసే మంథన్ అవార్డును మన రాష్ట్ర ప్రభుత్వం అందుకోవటం జరిగింది. మానవ వనరుల నిర్మాణంలో భాగంగా పశుసంవర్ధక శాఖను పునర్వ్యవస్థీకరించి 195 పోస్టుల స్థాయిని పెంచి కొత్తగా 430 పోస్టులను మంజూరు చేయడం జరిగింది. 303 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లను ఖాళీలను భర్తీ చేయడం జరిగింది. పరిపాలన వికేంద్రీకరించడంలో భాగంగా 323 ఏరియా వెటర్నరీ ఆసుపత్రులను ఫోకల్ యూనిట్లుగా నిర్దేశించడమైనది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా మెరుగైన సేవలను అందించడానికి గాను 15 ఆండ్రాయిడ్ వెబ్ అప్లికేషన్లు అభివృద్ధి పరచడం జరిగినది. గిరిజన ప్రాంతాల్లో 240 ఐఎల్డి కేంద్రాలను మరియు మైదాన ప్రాంతాల్లో 156 ఐఎల్డి కేంద్రాలను జేకే ట్రస్ట్ సహకారంతో ఏర్పాటు చేసి పశు జాతుల నాణ్యతను పెంచడానికి చర్యలు తీసుకోవడం అయినది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జాతీయ పశు జాతులైన ఒంగోలు, పుంగనూరు, గిర్ మరియు సాహీవాళ్లను పరిరక్షించడానికి తగిన సంరక్షణ పథకాలను అమలు చేస్తున్నాము. ప్రాథమిక రంగ లక్ష్య సాధనలో భాగంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలో 15% వృద్ధిని సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకోవటమైనది. 2016-17 సంవత్సరంలో పశు సంవర్ధక శాఖ చేపట్టిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు 2 అంకెల వృద్ధి సాధించడానికి దోహదపడినందువలన 2017-18 సంవత్సరంలో కూడా అవే కార్యక్రమాలను కొనసాగించడం నిర్ణయించడమైనది. అయినప్పటికీ పునరుత్పత్తి, పశు ఆరోగ్య మరియు విస్తరణ రంగాల్లోని లోపాలను సవరించడానికి ఈ క్రింది కార్యక్రమాలను ప్రతిపాదించడం జరిగినది. పునరుత్పత్తి, ఐవీఎఫ్ టెక్నాలజీని జేకే ట్రస్ట్ వారి సమన్వయంతో అమలు చేసి అత్యున్నత జన్యు నిర్మాణం కలిగిన పశు జాతులను ఉత్పత్తి చేయడానికి కొత్త ఐఎల్డి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించడమైనది. ఆరోగ్య సంరక్షణ, పశు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే విధంగా అదనంగా 810 గ్రామాల్లో 45 సంచార పశు వైద్య సేవా కేంద్రాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం నిర్ణయం జరిగినది. కుటుంబ భద్రత అమల్లో భాగంగా పశు సంవర్ధన రంగంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న రైతులకు సుస్థిరమైన పాల దిగుబడికి, తద్వారా నికర ఆదాయం పొందటానికి పశుగ్రాస భద్రతతో పాటు అవసరమైన పశు దాణాను 50 నుండి 75% సబ్సిడీపై నిరంతరం గ్రామ స్థాయిలో పశు మిత్రల ద్వారా సరఫరా చేయడానికి నిర్ణయించడం జరిగినది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో భాగంగా పశుగణ ఉత్పాదకత పెంపు కోసం పశుగణ అభివృద్ధి పథకాలను అమలు చేయడం కోసం ప్రతిపాదించడమైనది. పశుసంవర్ధక రంగంలో ఔత్సాహికులను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. పశు ఉత్పత్తుల ఉత్పత్తి ధరలను తగ్గించే విధానంలో భాగంగా రాష్ట్రంలో 5 లక్షల పశువులకు సంతులిత ఆహార విధానమును అమలు చేయడానికి ప్రతిపాదించడమైనది. వర్షాభావ పరిస్థితుల్లో పశుగ్రాస లభ్యత సమస్యను అధిగమించడానికి 3 ప్రాంతాల్లో పశుగ్రాస నిల్వ గిడ్డంగులను ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం జరిగినది. సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరింప చేయడానికి దేశీయ పాడి పశువుల పెంపకం మరియు సంరక్షణ ప్రోత్సహించడం నిర్ణయించడమైనది. రాష్ట్రంలో నష్టపోయిన ఈము పక్షుల పెంపకందారులకు నష్టపరిహారం మంజూరు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా కోళ్ల పరిశ్రమలో ఉత్పత్తిని పెంచడానికి కోళ్ల పెంపకందారులకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మరియు వర్కింగ్ క్యాపిటల్పై వడ్డీ రాయితీ మంజూరు చేయడానికి ప్రతిపాదించడమైనది. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి పథకం అమలు కోసం 25 కోట్ల రూపాయలు, రాష్ట్ర అభివృద్ధి పథకాల కోసం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలు కోసం 77 కోట్ల రూపాయలు, దాణా మరియు పశుగ్రాస అభివృద్ధి పథకాలు, ఆరోగ్య సంరక్షణ పథకాల అమలు, పశు యాజమాన్య పథకాల అమలు కొరకు రెవెన్యూ పద్దు ఖర్చు కోసం 854 కోట్ల రూపాయలు, మొత్తం మీద 956 కోట్లను పశుగణ రంగ అభివృద్ధి కొరకు కేటాయింపులు ప్రతిపాదించడమైనది. మత్స్యశాఖ అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగి ఉండటం ద్వారా దేశంలోనే మత్స్యరంగం అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలిచింది. 2 అంకెల సమ్మిళిత వృద్ధి సాధించడంలో మత్స్యరంగాన్ని ఒక గ్రోత్ ఇంజిన్గా గుర్తించడం జరిగింది. ఈ రంగం
రాష్ట్రము యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడంతో పాటు ఉపాధి కల్పనలో పోషకాహార వనరుగా మరియు విదేశీ మారక ద్రవ్యం ఆర్జించడంలో ప్రముఖ పాత్ర పోషించుతూ రాష్ట్ర జీఎస్డీపీలో 5.4% వాటా కలిగి ఉన్నది. చేపల మరియు రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. 2016-17 సంవత్సరంలో ఫిబ్రవరి 2017 నాటికి 37,109 కోట్ల విలువ గల 25.10 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిలో 17.81% ఉత్పత్తి వృద్ధి రేటు మరియు జీవీఏలో 31.22% వృద్ధి రేటు సాధించడం జరిగింది. 2016-17 సంవత్సరంలో 43,573 కోట్ల విలువ గల 27.58 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించడం జరిగినది. భారతదేశం నుండి 2015-16 సంవత్సరమునకు 30,420 కోట్ల విలువ గల సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు జరగ్గా అందులో 44% వాటా అనగా సుమారు 13,500 కోట్ల సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు మన రాష్ట్రం నుండే జరిగినవి. రాష్ట్రంలో చేపల ఉత్పత్తిని పెంచుటకు మరియు మత్స్యకారుల సంక్షేమం కొరకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు జరుపుతున్నది. 2016-17 సంవత్సరంలో సముద్ర వేట నిషిద్ధ కాలంలో మత్స్యకారుల సంక్షేమం మరియు సహాయ పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి 4,000 రూపాయల చొప్పున మొత్తం 30 కోట్లు ఖర్చు చేయడం ద్వారా 75,050 మంది సముద్ర మత్స్యకార కుటుంబాలకు సహాయం అందించడం జరిగినది. సముద్ర మత్స్యకారుల సంక్షేమం కొరకు వారి పడవలకు వాడే డీజిల్ ఆయిల్పై అమ్మక పన్ను మినహాయింపు పథకం కింద 12 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. సర్వే మరియు సాంకేతిక ఆర్థిక సాధ్యత అధ్యయనాలను వ్యాప్కో సంస్థ ద్వారా చేయించి రాష్ట్రంలో 3 కొత్త ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణాల కొరకు మరియు ప్రస్తుతం ఉన్న 2 ఫిషింగ్ హార్బర్స్ను విస్తరణ చేయుటకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. విశాఖపట్నం జిల్లాలో ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ, బ్రూడర్ మల్టిప్లికేషన్ సెంటర్ మరియు గుంటూరు జిల్లా సూర్యలంకలో పండుగొప్ప మరియు బురదపీత పిల్లల ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం కొరకు అవసరమైన 106 కోట్ల నిధులు మరియు స్థలములను సమకూర్చుకుంటమైనది. మత్స్యశాఖలోని వివిధ విభాగాల్లో 118 నూతన ఉద్యోగాలను అనుమతించడం ద్వారా ఆక్వాకల్చర్, మెరైన్, మార్కెటింగ్, ప్రణాళిక, ఇంజనీరింగ్, ప్లానింగ్, హెచ్ఆర్డీ విభాగాలను బలోపేతం చేయట కొరకు చర్యలు చేపట్టడమైనది. మా ప్రభుత్వం మత్స్యకారులకు విద్యుత్ రాయితీ కల్పిస్తున్నది. పై ప్రతిపాదనలతో ఆంధ్రప్రదేశ్ను దేశానికి ఆక్వా హబ్గా చేయటమే మా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. 2017-18 గాను మత్స్యశాఖ నిర్దేశించిన 30% వృద్ధి సాధించడానికి 282 కోట్లు ప్రతిపాదించడమైనది. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం ఈ విశ్వవిద్యాలయం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రంగంలో డైరీ టెక్నాలజీ కళాశాల మరియు మత్స్య పాలిటెక్నిక్, పాటబోలు తూర్పుగోదావరి, 4 పాల ఉత్పత్తి తయారీ పాలిటెక్నిక్లు, రాచన్నపల్లి, కావలి, కడప మరియు గుంటూరు మరియు 3 పశుసంవర్ధక పాలిటెక్నిక్లు కనుమల, నరసరావుపేట, నాగాయలంక ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం అనుమతించింది. కర్నూలు జిల్లా బనవాసినందు కొత్త పశు సంవర్ధక పాలిటెక్నిక్ ఈ సంవత్సరం నుండి ప్రారంభించడమైనది. విజయనగరం జిల్లా గరివిడియందు నెలకొల్పబడనున్న కొత్త పశు వైద్య కళాశాలకు మౌలిక సదుపాయాల కొరకు ఆర్ఐడిఎఫ్ ద్వారా 82 కోట్ల మంజూరుకు ప్రభుత్వం అనుమతించింది. ఇతర సంస్థల ద్వారా 9 పరిశోధనా ప్రాజెక్టులకు 63 లక్షల విడుదల చేయటమైనది. ఈ విశ్వవిద్యాలయం జేకే ట్రస్ట్తో కలిసి ఒంగోలు మరియు పుంగనూరు జాతి పశువుల అభివృద్ధికి పరిశోధన చేయుట కొరకు ఒప్పందం కుదుర్చుకున్నది. 2017-18 కాను విశ్వవిద్యాలయ కార్యకలాపాల కొరకు 153 కోట్లు ప్రతిపాదించడమైనది. వ్యవసాయ మార్కెటింగ్, రైతుల మార్కెట్ యార్డుకు తెచ్చిన వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, విక్రయాల క్రమబద్ధీకరణ మరియు రైతులు వారి ఉత్పత్తులను లాభదాయకంగా ఉండే ధరకు విక్రయించున్నట్లుగా చేయటమే వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య ఉద్దేశం. మన రాష్ట్రంలో 191 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఈ కమిటీల ద్వారా 324 మార్కెట్ యార్డుల నిర్వహణ జరుగుతున్నది. వీటిలో ధాన్యాలు, పప్పులు మరియు వ్యవసాయ ఉత్పత్తుల
మార్కెట్లు, పండ్ల మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు, పశు మార్కెట్లు మరియు పత్తి కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఈ శాఖ నిర్వహిస్తున్న 87 రైతు బజారుల ద్వారా రైతులు పండించిన కూరగాయలు నేరుగా వినియోగదారులకు దళారీలు లేకుండా సరసమైన ధరలకు అందజేయటం జరుగుతున్నది. మరో 33 రైతు బజార్లు 2017-18 సంవత్సరంలో కొత్తగా ఏర్పాటు చేయటకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల నందు 8.57 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 1,153 గోడౌన్లు కలవు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా 24 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల గిడ్డంగుల నిర్మాణం జరుగుతున్నది. రాష్ట్రంలో 10 వ్యవసాయ మార్కెట్ కమిటీల యందు ఈ ట్రేడింగ్ విధానం అమల్లో ఉంది. ఈ 10 మార్కెట్ కమిటీల యందు 1.3 లక్షల మెట్రిక్ టన్నుల పరిమాణం గల వివిధ వ్యవసాయ ఉత్పత్తుల లావాదేవీలు జరిగినవి. వీటి యొక్క విలువ 44,217 కోట్లు. భారత ప్రభుత్వం 12 మార్కెట్ల యందు ఈనాం పథకం మంజూరు చేయటం జరిగింది. ఈ 12 మార్కెట్ల యందు ఈ నామ్ ద్వారా 22 కోట్ల విలువైన 2.75 లక్షల క్వింటాల వివిధ వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు జరిగినవి. రైతు బంధు పథకం ద్వారా 2016-17 సంవత్సరంలో ఇప్పటి వరకు 2,883 మంది రైతులు 33 కోట్ల రుణ లబ్ధి పొందారు. 2017-18 సంవత్సరానికి కాను 18 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. సహకార రంగం, వ్యవసాయ మరియు అనుబంధ రంగాల అభివృద్ధికి సహకార రంగం చాలా కీలకమైన పాత్ర పోషించుతున్నది. ఆప్కాబ్ 2016-17 సంవత్సరానికి కాను 4,952 కోట్ల స్వల్పకాలిక రుణాల కింద మరియు 577 కోట్ల దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలను 15,85,000 మంది రైతులకు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు మరియు జిల్లా సహకార బ్యాంకుల ద్వారా పంపిణీ చేయటమైనది. సమీకృత సహకార అభివృద్ధి పథకం, కేంద్ర సహాయ పథకం కింద జాతీయ సహకార అభివృద్ధి సంస్థ వారి ఆర్థిక సహాయంతో ఫేజ్ 1 క్రింద రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అమలు చేయటం జరిగింది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ వారు సూత్రప్రాయంగా సమీకృత సహకార అభివృద్ధి పథకం ఫేజ్ 2 కింద తూర్పుగోదావరి, చిత్తూరు మరియు కర్నూలు జిల్లాల్లో మంజూరునకు అనుమతించారు. ఈ ప్రతిపాదిత పథకం 4 సంవత్సరాల కాల పరిమితితో 630 కోట్ల అంచనాలతో అమలుపరచడం జరుగుతుంది. ఈ పథకం అమలు ద్వారా 1761 ప్రాథమిక పరపతి సంఘములు మరియు ఇతర సహకార సంఘముల అభివృద్ధి చెందుటకు అవకాశం కలుగుతుంది. వివరణాత్మక ప్రాజెక్టు అంచనాల ఆధారంగా 17 కోట్ల బడ్జెట్ 2017-18 సంవత్సరంలో 380 ప్రాథమిక పరపతి సంఘములు మరియు ఇతర సహకార సంఘముల అభివృద్ధి కొరకు ప్రతిపాదించడమైనది. 2017-18 సంవత్సరానికి కాను 174 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. విద్యుత్ రంగం, మా ప్రభుత్వం వ్యవసాయానికి నాణ్యత కలిగిన నమ్మకమైన 7 గంటల విద్యుత్ సరఫరా ఉచితంగా ఇచ్చుట కృత నిశ్చయంతో ఉన్నది. రాష్ట్రంలో మొత్తం 16,39,000 వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లు ఉన్నాయి. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో 56,699 వ్యవసాయ సర్వీసు కనెక్షన్లు ఏర్పాటు చేయుటకు హై వోల్టేజ్ పంపిణీ వ్యవస్థ పథకమును 295 కోట్ల వ్యయంతో చేపట్టడం జరిగింది. ఈ పథకమునకు జైకా 252.80 కోట్ల రుణ రూపంలో సహాయం మంజూరు చేసినది. మా ప్రభుత్వం ఎనర్జీ ఎఫిషియెంట్ సర్వీసెస్ లిమిటెడ్ సహాయంతో 1 లక్ష ఐఎస్ఐ మార్కు లేని పంపు సెట్లను సామర్థ్యం గల ఐఎస్ఐ మార్కు కలిగిన పంపు సెట్లతో మార్పు చేయుటకు చర్యలు చేపట్టినది. రైతులకు విద్యుత్ సబ్సిడీ కల్పించుటకు 2017-18 బడ్జెట్లో 3,300 కోట్లు ప్రతిపాదించడమైనది. వ్యవసాయమునకు ఎంజీ ఎన్ఆర్ఈజీఏ అనుసంధానం, నిస్సహాయత కలిగిన కుటుంబాలకు చెందిన వ్యవసాయ భూములలో ఉత్పాదకతను పెంచుతూ వారికి జీవన భృతి కల్పించే పనులు చేపట్టుటకు ఈ చట్టం వెసులుబాటు కల్పించింది. ఈ పథకం కింద భూమిని అభివృద్ధి పరచుట, బీడు భూములు వ్యవసాయయోగ్యమైన భూములుగా మార్చడానికి, ఉద్యానవన సేద్యం ద్వారా మొక్కల పెంపకము, పొలం గట్లపై మొక్కల పెంపకము మరియు పశువుల మేత పెంపకం మొదలైన పనులు ఎక్కువగా చేపట్టడం జరుగుతుంది. అంతేగాక
భూసార మరియు నీటి సంరక్షణ పనులు, భూగర్భ జలాల మట్టాన్ని పెంపొందించు పనులు, చిన్న తరహా సాగునీటి చెరువుల మరమ్మతులు, అనుసంధాన కాలువలు, నీటి సరఫరా కాలువలు, పొలంలో కాలువలు, వాటి పూర్వ సామర్థ్యంను తిరిగి తెచ్చు పనులను చేపట్టడం జరుగుతుంది. ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద చేపట్టే పనుల్లో కనీసం 60% పనులు జిల్లాల్లో వ్యవసాయ భూములను అభివృద్ధి చేయుటకు మద్దతుగా భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. వ్యవసాయ మరియు దాని అనుబంధ రంగాల అభివృద్ధి, భూమి, నీరు మరియు వృక్షముల సంరక్షణకై ఆధారపడి ఉన్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎంజీఎన్ఆర్ఏ వ్యవసాయం దాని అనుబంధ రంగాల అనుసంధానంతో వ్యవసాయ రంగాన్ని సుస్థిరపరిచే విధంగా నిధుల వినియోగమునకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పంట సంజీవని కార్యక్రమం కింద పొలాల్లో పంట కుంటల నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికే కరువు నిరోధక కార్యక్రమాలైన నీరు చెట్టు, నీరు ప్రగతి కార్యక్రమాలకు అదనంగా ఈ కార్యక్రమం అమలు చేయటం జరుగుతుంది. తక్కువ వర్షపాతంతో దీర్ఘకాలం పాటు వర్షాలు లేని కారణంగా సుదీర్ఘ నీటి ఎద్దడి పరిస్థితుల ద్వారా పంట ఎండిపోవటం వంటి పరిస్థితుల నుండి సన్న చిన్నకారు రైతులను ఆదుకోవటానికి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. వర్షాకాలంలో నీటి నిల్వ చేయుట, ఆ నీటిని పెరుగుతున్న పంట పొలాలకు రక్షిత తడులుగా ఉపయోగించడం ద్వారా పంటలను రక్షించుటకు పంట సంజీవని కార్యక్రమం చేపట్టబడింది. ఇప్పటి వరకు 5.21 లక్షల పంట కుంటలు మంజూరు చేయబడగా 4.03 లక్షల పంట కుంటలు మొదలుపెట్టడమైనది. వాటిలో 2,63,000 పంట కుంటలు పూర్తి చేయటం జరిగింది. 2017-18లో ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద 6,040 కోట్లు ప్రతిపాదించడమైనది. మా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి 2017-18 సంవత్సరానికి 18,214 కోట్ల రూపాయలతో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాము. గత కాలపు చీకటి చెదిరిపోయింది, మంచి కాలం మళ్లీ వచ్చింది. చీకటిని చీల్చుతూ స్వర్ణ కిరణాల విజృంభణతో రైతన్నల జీవితాలను స్వర్ణమయం చేస్తూ, వెలుగులు నింపుతూ, విరజిమ్ముతూ, రైతుల కష్టాలను కడతీర్చుతూ, రైతుల స్వప్నాలను సాకారం చేస్తూ, రైతుల బతుకుల్లో చీకటిని తరుముతున్నాడు చంద్రన్న. గత చీకటి కాలపు రుణభారాన్ని రద్దు చేస్తూ రైతుని రాజుని రారాజుని చేశాడు చంద్రన్న. రైతన్న జీవితాలను స్వర్ణమయం చేయడమే మా ప్రభుత్వ ఆశయం. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. Now the House is adjourned to meet tomorrow at 9 a.m.